చూసుకోవాలి. మనం కనుక ఆయనకు అభ్యంతరకరంగా ఉంటే చాలా ప్రమాదం అండి. అట్లాగే మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మన ఊరికి బ్రతుకుతున్నాం, మన పనులు మనం చేసుకున్నామంటే సరిపోదండి. ఖచ్చితంగా ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? ఆయన మంచి ఫలం అంటాడు. ఓన్లీ ఫలించడం కూడా కాదు, మంచి ఫలం అంటే ఫస్ట్ మనం మంచిగా ఉండాలి, మనం ఫలించాలి, అనేక మందికి దేవుడి గురించి చెప్పాలి. లేదంటే మన కింద ఇప్పుడు గొడ్డలు ఉందని మీరు అనుకోండి, ఏ క్షణాన్ని ఆయన వేస్తాడో ఏంటి తెలియదు. ఇదంతా హెచ్చరిక. అప్పుడు ఆ గొడ్డలు వేసి ఆ గొడ్డలతో నరికేసి ఆయన అగ్నిలో వేస్తే ఎట్లా ఉంటుందంటే, మార్కు సువార్తలో 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మనం ఏదైనా వంట చేస్తేనే కొద్ది కాలేదంటేనే అబ్బా అనుకుంటాం, ఏదేదో పూసుకుంటాం, కోల్గేటో లేదా పేస్ట్ ఏదో పూసుకుంటాం. అట్లాంటిది నరకం వేస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు.